ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎస్ఎం ఛానల్. ఓకే, ఈరోజు మనం ఫ్యూచర్లో డిమాండ్ ఉండే ఒక స్టాక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే అపోలో టైర్స్కు సంబంధించిన గ్రూప్ సంబంధించిన ప్రమోటర్స్ ఉంటారు కదా, ప్రారంభించిన హాస్పిటల్ తెలుసా మీకు? అలాగే ఒక బెడ్ మీద 84,000 అంటే 84,000 లాభం వస్తుంది. అలాగే ఇంటర్నేషనల్ ఓకే పేషెంట్స్ కూడా 30% ఉండడం జరుగుతుంది. అలాగే 700 ప్రజెంట్ 700 బెడ్ని ఏంటంటే ఇది రోడ్ మ్యాప్ ఏం చేసిందంటే 1100+ బెడ్గా భారీ విస్తరించడానికి రెడీగా ఉంది. ఓకే, ఇది సాధారణ హాస్పిటల్ కాదు. అదే హాస్పిటల్ పేరు ఏంటంటే ఆర్టెమిస్ మెడికేర్ సర్వీస్ లిమిటెడ్. ఓకే, ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు అన్ని క్లియర్గా చెప్తాను. అదే కొత్త వాళ్ళైతే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో నేను ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేస్తున్నాను. ఓకే, ఐఎమ్ నాట్ ఏ సేబీ రిజిస్టర్. మీరు ఏ స్టాక్ నేను బై చేసే ముందు మీ ఫైనాన్స్ అడ్వైజర్ సలహా తీసుకొని బై చేయడం మంచిది. ఇప్పుడు మనము లోకి పోయినట్లయితే మనం కంపెనీ ఇంట్రడక్షన్ చూసినట్లయితే ఆర్కే మెడికేర్ సర్వీస్ లిమిటెడ్ అనేది 2004లో స్థాపించడం జరిగింది. అయితే ఇది ఎక్కడంటే గురుగాం ఢిల్లీ ఎన్సీఆర్ బ్రాండ్తో ఓకే ఎన్సీఆర్లో ఆర్టిమిస్ హాస్పిటల్ బ్రాండ్తో ఒక మల్టీ స్పెషాలిటీ టెరిటరీ ఓకే కేర్ హాస్పిటల్ని నిర్వహిస్తుంది. ఈ కంపెనీకి పెద్ద బలం ఏమిటంటే ఓకే అపోలో టైర్ ఉంది కదా గ్రూపు ప్రమోటర్స్ దీనికి బ్యాకప్ ఉండడం అన్నమాట. అయితే హెల్త్ కేర్ సెక్టర్లో ప్రమోటరు క్రెడిబిలిటీ చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్టెమిస్ ఓకే హాస్పిటల్ గురుగాంలో ప్రస్తుతం ఏంటంటే 700+ బెడ్ ఉండడం జరిగింది. అలాగే 14 సెంటర్స్, అలాగే 40+ మెడికల్ స్పెషాలిటీస్, ఇంకా 500+ డాక్టర్స్ కూడా ఈ హాస్పిటల్ ఉండడం జరిగింది. ఓకే, అలాగే ఇది కేవలం జనరల్ హాస్పిటల్ కాదు, ఇది అడ్వాన్స్డ్ ఓకే అడ్వాన్స్డ్ టెరిటరీ క్వాటర్నరీ కేర్ అందించే ప్రీమియం హాస్పిటల్ అన్నమాట ఇది. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఓకే జేసీఐ అక్రిడియేటెడ్ హాస్పిటల్ ఇన్ గురుగాన్. అలాగే 100+ బిజినెస్ టైప్ అంటే కార్పొరేషన్ కంపెనీ ఉంటాయి కదా ప్రైవేట్, వాటితో 100 కంపెనీస్ ఇది టైప్ అయి ఉండదు అనేది. అలాగే ఈ మెడికల్ టూరిజం పేరు మీదుగా 100+ కంట్రీస్ అనేది ఈ హాస్పిటల్కు రావడం జరుగుతుంది పేషెంట్స్. ఈ హాస్పిటల్లో ఏమేమి ట్రీట్మెంట్ ఉంటుంది మనం చూసినట్లయితే ఎమర్జెన్సీ ట్రామా సెంటర్, అలాగే హార్ట్ సెంటర్, క్యాన్సర్ సెంటర్, అలాగే ప్లాస్టిక్ ఉంటాయి కదా ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటారు చాలా మంది చూస్తాం కదా, హీరోయిన్లు వీళ్ళందరూ ఏంటంటే చాలా ఎక్కువ మంది ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటారు. అలాగే న్యూరో సైన్స్ సెంటర్ ఓకే జాయింట్ రీప్లేస్మెంట్, బోన్స్ ఉంటాయి కదా అదే రీప్లేస్మెంట్ ఉండడం జరుగుతుంది. అలాగే సర్జరీ సెంటర్ ఓకే గ్యాస్ట్రోసైన్స్ సెంటర్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్, ఇలా ఉమెన్స్ చైల్డ్ సెంటర్ ఓకే ఇలా డిఫరెంట్ వ్యాధికి సంబంధించిన వాటి అన్నిటిలకు ఇది ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ స్ట్రాటజిక్ గ్రోత్ విజన్ మనం చూడండి ఇక్కడ ప్లాటినం గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ దీనికి పొందడం జరిగింది. ఇది పొందడం వల్ల ఏంటంటే ఉంది కదా ఫ్లోర్ ఏరియా రేషన్ 15% ఇంక్రీజ్ అవుతుంది. అది ఇంక్రీజ్ అవ్వడం వల్ల మళ్ళా 100+ ఓకే మళ్ళీ వీళ్ళు 100 బెడ్ అనేది మళ్ళీ యాడ్ చేసుకోవడానికి సపోర్ట్ ఉంటుంది, యాడ్ చేయవచ్చు. దానివల్ల ఏంటంటే లాంగ్ టర్మ్ గ్రోత్కు మంచి సపోర్ట్గా ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మళ్ళీ అడిషనల్ ఓకే ఫ్లోర్ ఏరియా రేషన్ 2.15కు వీళ్ళు పర్చేజ్ చేస్తే మళ్ళీ అనదర్ అంటే ఇంకొక 200 బెడ్స్ అనేది ఇక్కడ పెంచడం జరుగుతుంది. అలా పెంచడం అంటే టోటల్ ఏంటంటే 1000 బెడ్ అవ్వడం జరుగుతుంది. అంటే గురుగాం హాస్పిటల్లో ఒకటే ఫ్యూచర్లో మెగా హాస్పిటల్గా మారబోతుంది. థర్డ్ టవర్ ఓకే ఓపెన్ చేయడంతో కెపాసిటీ చూడండి మనం 700 బెడ్కి పెరిగింది. అదే ఢిల్లీ ఎన్సీఆర్లో ఓకే అత్యంత పెద్ద లార్జెస్ట్ హాస్పిటల్ అంటే అత్యంత పెద్ద హాస్పిటల్లో ఒకటిగా మారడం జరిగింది. ఎక్స్పెన్షన్ ఇన్ సూపర్ స్పెషాలిటీ సెగ్మెంట్లో మనం చూస్తున్నాం కదా రాయ్పూర్లో సెంట్రల్ ఇండియా ఎంట్రీ అవుతుంది. అట్లంటే 300 బెడ్ ఉన్నాయి కదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనౌన్స్ చేయబడింది. అయితే
హై డిమాండ్ స్పెషాలిటీస్ మీద ఫోకస్ ఉండడం వల్ల సెంట్రల్ ఇండియాలో ఆర్టిమిస్ బ్రాండ్ ఫస్ట్ మేజర్ ఎంట్రీ అవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏమిటంటే ఎంఓయూ ఉంది కదా, అది ఎగ్జిట్ అవుతుంది. ఓకే, 650 బెడ్లకి అనేది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌత్ ఢిల్లీకి, అదంటే ప్రెసిడెంట్ కండిషన్ ఉంది. అది గిన పూర్తి అవుతే ప్రాజెక్టు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, దీనివల్ల ఏంటంటే ప్రీమియం సౌత్ ఢిల్లీలో హెల్తీ మార్కెట్లో ఎంట్రీ, అలాగే బ్రాండ్ విజిబిలిటీ అండ్ రెవెన్యూ పొటెన్షియల్ అనేది భారీగా పెరగడం జరుగుతుంది దానివల్ల. మళ్ళీ ఇక్కడ చూడండి, ఢిల్లీ ఎన్సీఆర్ ఉంది కదా, ఆ ప్రాంతంలో ఏంటంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కంపెనీ ఇంకా హాస్పిటల్ని యాడ్ చేయడానికి చూస్తుంది అన్నమాట. అలా చేయడం వల్ల రీజనల్ డామినెన్స్ స్ట్రాటజీ అని చెప్పవచ్చు దీనివల్ల కూడా. ఇంకో ప్లాన్ అంటే కంపెనీ చూడండి, రైజ్ 700 crore అనమాట, అంటే 700 కోట్లు రైజ్ చేయడానికి చేస్తుంది. అది అట్లా దేనికంటే గ్రోత్కు సపోర్ట్ ఉండవడం. అలాగే ఇంకోటి ఏంటంటే చాలా హాస్పిటల్ను నిర్మించడానికి, అలాగే క్యాపిటల్ రిక్వైర్మెంట్కు, ఇదంటే షేర్ హోల్డర్ అప్రూవల్లో సబ్జెక్ట్లో ఉండడం జరిగింది. అలాగే ఓవర్సీస్ ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, ఓకే, ఫస్ట్ హాస్పిటల్ విత్ 80 బెడ్స్తో మనం బ్రాండ్ ఏదంటే దాని పేరు వచ్చేసి ఏ బ్రాండ్ ఏదంటే ఆర్టిమిస్ ప్యూరిఫైడ్ హాస్పిటల్ అనే బ్రాండ్తో ఇది 2024లోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇంకా ఇండియాకు బయట, ఓకే, దానికి ఏంటంటే అనౌన్స్ చేయడం జరిగింది 110 బెడ్ ఫెసిలిటీ అన్నమాట. ఎక్కడంటే మోరిటియస్ అనే ఇంటర్నేషనల్ అనే ఇండియా బయట, దీనికి పేరు వచ్చేసి ఆర్టిమిస్ క్యాస్కావిల్ అనే హాస్పిటల్కు పేరు పెట్టడం జరిగింది. ఇదైనా 2026లో దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే బయట అదర్ ఇంటర్నేషనల్ కూడా దీనికి ఎక్స్పెండ్ చేయడానికి ఒక మంచి అడుగు అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినట్లయితే ముందుగా, ఓకే, చూసారా, ప్రమోటర్స్ కార్డు వచ్చేసి 58.4% హోల్డ్ చేయడం జరిగింది. ఓకే, అలాగే ఎఫ్ఐఐ చూస్తున్నారు కదా 12.5%. అది కూడా December 31 అనమాట. ఇది రావడం లేటెస్ట్ December 31కు ఎంతైతే హోల్డ్ చేశారో దాన్ని బట్టి ఇక్కడ కంపెనీ ఇవ్వడం జరిగింది. అలాగే డిఐఎస్ 2.9 చూడండి, ఇక్కడ డిఐఎస్ ఎక్కడెక్కడ హోల్డ్ చేశారు. డిఐఎస్ కంపెనీ చూడండి, డిఐఎస్ హెచ్ఎస్బిసి ఫోకస్డ్ ఫండ్, అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్, దీన్ని మ్యూచువల్ ఫండ్ కూడా దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అలాగే పిగ్గిమ్ ఇండియా ఈక్విటీ గ్రోత్ ఆపర్చునిటీ ఫండ్ సిరీస్, అలాగే బంధన్ మ్యూచువల్ ఫండ్ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఇంకా ఏంటంటే గవర్నమెంట్ 6.2%. ఓకే, ఏ గవర్నమెంట్ ఉంటే కేరళ గవర్నమెంట్ ఏంటంటే ఇక్కడ 6.2% ఇక్కడ హోల్డ్ చేయడం జరిగింది. అలాగే డైరెక్టర్ 3.0 డైరెక్టర్ ఉన్నారా దేవినేని చక్రవర్తి, అతను కూడా ఇక్కడ 3.0% ఇక్కడ హోల్డ్ ఉంది. రిటైల్డ్ ఆర్ అదర్ అంటే పబ్లిక్ ఉన్నారా వాళ్ళు కలిపి 17% ఇక్కడ హోల్డ్ చేసి ఉంచడం జరిగింది. మెయిన్ ఇక్కడ మనము ఎఫ్ఐ చూసినట్లయితే లేటెస్ట్గా ఇది నవంబర్లో, ఓకే, వీళ్ళు బై చేయడం జరిగింది. 12% వీళ్ళు హోల్డ్ చేసి ఉండడం జరిగింది. ఇక్కడ కంపెనీ మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 3,452 CR ఉండడం జరిగింది. కరెంట్ ప్రైస్ వచ్చేసి, ఓకే, 218. అలాగే హైలో చూసుకుంటే హై వచ్చేసి 306, లో వచ్చేసి 208. అలాగే స్టాక్ పీ చూసుకున్నట్లయితే 334 ఉంది. అలాగే ఇండస్ట్రీ పీ చూసుకుంటే, అంటే ఇండస్ట్రీ పీ కంటే స్టాక్ పీ చాలా తక్కువలో ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. ఆర్ఓసి రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 14.9, అలాగే ఆర్ఓ రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.9. దీని ఫేస్ వాల్యూ 1 వచ్చేసి 1. అలాగే డెప్ట్ ఈక్విటీ దీనికి 31 lakh అప్రూవ్ ఉండడం జరిగింది. అలాగే ఫెగ్ రేషియో వచ్చేసి 1 కంటే 1 దాదాపు ఉంది, 1 కాడ. అలాగే ఈపీఎస్ గ్రోత్ 3 yearsలో 34, 5 yearsలో 31.4. ఓకే, మనం క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినట్లయితే లేటెస్ట్ చూస్తున్నారా, చూడండి December 2024లో 227, December 2025 చూస్తుంటే రీసెంట్గా 269 సేల్స్ అకౌంట్ జరిగింది. ఓకే, ఇక్కడ మనకు నెట్ ప్రాఫిట్ చూసినట్లయితే 21-23, ఓకే, 2 crore ఇక్కడ నెట్ ప్రాఫిట్ పెరగడం జరిగింది. ఓకే, ఇంకా అదర్ ఇన్కమ్ చూసుకుంటే చాలా తక్కువైంది. ఎందుకంటే చూడండి చూస్తున్నారు కదా, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్నాయి అన్నమాట. ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 7 తగ్గడం జరిగింది కొంచెం ఇంట్రెస్ట్.
ప్రాఫిట్ లాస్ మనం చూసుకున్నట్లయితే ఇయర్లీ మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పెరగడం జరిగింది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మనం చూసినట్లయితే 12, 13, 15, 16, 17 మంచిగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అదర్ ఇన్కమ్ కూడా చూడండి, లాస్ట్ 2 years 3 years నుంచి 7, 33, 31 అదర్ ఇన్కమ్ కూడా రావడం జరిగింది. ఓకే, అలాగే నెట్ ప్రాఫిట్ చూసినట్లయితే చూడండి 7, 33, 40, 49, 83, 97 ఇలా ఇయర్లీ పెరగడం జరుగుతుంది ఇక్కడ. అలాగే ఈపీఎస్ రూపీస్ నుంచి 2, 2, 3, 6, 6 మంచి ఇక్కడ ఎన్ని పర్సెంట్ ఇక్కడ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది లాస్ట్ 3 years నుంచి కూడా ఇది డివిడెండ్ పే అవుట్ చేయడం జరుగుతుంది, అంటే డివిడెండ్ ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే రిజర్వ్ చూసినట్లయితే 873 సెప్టెంబర్ 2025 కాలం మనం చూసుకుంటే 873 crore ఉండడం జరిగింది. ఓకే, అలాగే బోరింగ్ కూడా 274 తక్కువ డిక్రీజ్ అవ్వడం జరిగింది. 305 నుంచి 280, 274 ఇట్లా డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. మంచిది అన్నమాట కంపెనీకి అవడం వల్ల. అదే ఇన్వెస్ట్మెంట్ మనం చూసుకున్నట్లయితే 15 crore వరకు ఇది ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఓకే, క్యాపిటల్ వర్కింగ్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే 37 crore ఉండడం జరిగింది లేటెస్ట్. క్యాష్ ఫ్లో చూసుకున్నట్లయితే ఓకే 28 మార్చి 2025లో 28 crore దీనికి క్యాష్ ఫ్లో పాజిటివ్లో ఉండడం జరుగుతుంది. మళ్ళీ ఇంకోసారి మనం ఇక్కడ షేర్ హోల్డర్ని ప్యాటర్న్ చూద్దాం. ఓకే, చూడండి ప్రమోటర్ చూస్తున్నాం కదా 58.38 ఇలా కొంచెం డిక్రీజ్ అవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఎఫ్ఐఐ చూడండి 12.47 ఇది నవంబర్లో బై చేయడం జరిగింది. నవంబర్లో 12.48% ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. కానీ ఇక్కడ 0.01% ఇక్కడ డిక్రీజ్ అవ్వడం జరిగింది ఎఫ్ఐఐ వాళ్ళు. ఓకే, అలాగే డిఐఎస్ చూసుకున్నట్లయితే డొమెస్టిక్ ఇన్వెస్టర్లు 2.91% ఇక్కడ హోల్డ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ చూసాం కదా, కేరళ గవర్నమెంట్ 6.16% హోల్డ్ చేశారు. ఇంకా పబ్లిక్ రిటైల్ చూసుకుంటే అదరు 20% వరకు ఇది కూడా హోల్డ్ చేసి ఉండడం జరిగింది. కంపెనీకి మనం పాజిటివ్ చూసినాం ఒకవైపు. ఓకే, రిస్క్ కూడా చూద్దాం ఏమున్నాయో. 1 హై క్యాపిటల్ ఎక్స్పెండిచర్, 2 హాస్పిటల్ ఆపరేటింగ్ లాంగ్ గెస్టేషన్ పీరియడ్. ఓకే, 3 రెగ్యులేటరీ కంప్లైంట్స్ ఛాలెంజెస్, 4 డాక్టర్ రీటెన్షన్ కాస్ట్ అన్నమాట. ఇవి ఏమంట. కానీ స్ట్రాంగ్ ప్రమోటర్ ఉండేది దీనికి, కంపెనీకి అనేది స్ట్రాంగ్ ప్రమోటర్గా బ్యాకప్ ఉండడం, అలాగే ప్రీమియం పొజిషనింగ్లో ఉండడం, అలాగే లాంగ్ టర్మ్ విజన్కు, అలాగే ఈ రిస్క్ని మేనేజ్ చేయగల స్ట్రెంత్ వీటికి ఉన్నాయి. ఇక్కడ బై హోల్డ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఏంటంటే షార్ట్ టర్మ్లో చూడండి. ఓకే, షార్ట్ టర్మ్ ట్రేడర్కి ఏంటంటే హాస్పిటల్ స్టాక్ స్లో మూవ్మెంట్ అవ్వడం జరగవచ్చు. అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కు ఓకే హెల్తీ సెక్టర్ గ్రోత్ అవ్వడం, అలాగే బెడ్ ఎక్స్పెన్షన్ విజిబిలిటీ అవ్వడం, అలాగే ప్రీమియం బ్రాండు పొజిషనింగ్. ఇదేంటంటే పేషెన్స్ ఇన్వెస్టర్ స్టాక్ అనమాట. అంటే ఎవరైతే వేచి ఉంటారో, ఎవరైతే మార్కెట్కి టైం ఇస్తారో వాళ్ళ కోసం ఇది. కానీ ఇదేంటంటే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ కాదు నాది. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఇది ఆర్టిమిస్ హాస్పిటల్ అనేది ప్రీమియం హెల్త్ కేర్ బ్రాండ్ ఒకటి, అలాగే సెకండ్ అపోలో గ్రూప్ ప్రమోటర్లు దీనికి బ్యాకప్ ఉండడం, అలాగే క్లియర్ ఎక్స్పెన్షన్ రోడ్ మ్యాప్ ఉండడం, దీనికి రోడ్ మ్యాప్ గ్రోత్ కోసం, అలాగే లాంగ్ టర్మ్ హెల్త్ కేర్ డిమాండ్ ఉండటము. ఓకే, హెల్త్ అలాగే ఇంకా ఫ్యూచర్ ఫోకస్డ్ హెల్తీ అన్నమాట. అయితే నేను ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చెప్తున్నాను. మీరు ఈ స్టాక్ను బై చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని బై చేయడం మంచిది. ఓకే, ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో మీ ఒపీనియన్ రాయండి. ఓకే, మీరు ఆర్టిమిస్ హాస్పిటల్ పై బుల్లిసా బెరిసా? థ్యాంక్ యూ.